వామ్మో వామ్మో ఏంద్రావై కోడి పెట్టి బిగ్ బాస్ లో కోడి పెట్టి గుడ్డు కోసం అంతా కొట్టుకుంటున్నారు. నాకైతే యష్మి ఫైట్ అయితే ఫుల్ నచ్చింది రాబాయ్. అండ్ నబీల్ ఏదో ఏమంటారు ఒక లీడర్గా నిలబడ్డాడు కాడ అందరిని కంట్రోల్ చేస్తాడుగా, ఆయనది కూడా నాకైతే మస్తు అనిపించింది. కొంతమంది ఆపోజిట్గా మాట్లాడుతున్నారు, వాళ్ళ టీం అని ఇలా మాట్లాడుతున్నారు, అందరిని కంట్రోల్ చేస్తాడు, అందరికి ఒకే విధంగా న్యాయం చెప్తాడు. నబీల్ అఫ్రీద్ అయితే క్లియర్గా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉన్నాడు. అష్మి అయితే కిర్రాక్ ఆడుతుంది, ఆ అమ్మాయి అయినా కానీ రచ్చరచ్చ చేస్తుంది, ఎవరినైనా సరే తూచవతల పడుతుంది. అఫ్కోర్స్ 2-3 సార్లు కింద పడ్డా కానీ నెక్స్ట్ ఇంకా ప్రేరణ ఖతర్నాక్ ఆడుతున్నారు రా నిజంగా. ఈ నిఖిల్ టీము చాలా బాగున్నా కానీ వాళ్ళు కొంచెం స్టాండర్డ్గా ఉన్నారు, సో గట్టిగా ఉన్నారు కాబట్టి వాళ్ళు తోసిపడేస్తున్నారు వాళ్ళని. చిన్న టీం వాళ్ళు తోసేస్తారు, అది మాత్రం దారుణం. నిఖిల్ కూడా అక్కడక్కడ చాలా మంది దోషిస్తాడు, అది క్లియర్ కాదు. ఎందుకంటే నీ పర్సనాలిటీ ఉందని చెప్పి నువ్వు దోషాలు కింద పడితే స్విమ్మింగ్ పూల్లో పడతారు, ఈత రానంట పరిస్థితి ఏంది, కింద పడితే తలకాయలు పడితే పరిస్థితి ఏంది. సో కంట్రోల్లో ఉండాలి. మొత్తం ఆంగ్లం ఎక్కడ చూసినా ఆంగ్లం మాట్లాడతారు, అది కొంచెం కంట్రోల్ చేయాలని కోరుకుంటున్నా. నాకు తెలిసి నిఖిల్ అయితే ఫైనల్కి వచ్చే ఛాన్సెస్ ఉంది. మన మణికంఠ ఏం రాక ఎంతసేపు అలుగుడు ఏడుచుడేనా, అమ్మాయి ఏడిస్తే అందంగా ఉంటారు, అవి మగాడు ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. ఏడు బాబు నాగార్జున కూడా చెప్పిండుగా నీకు, నవ్వుతే చక్కగా ఉంటావు అందంగా ఉంటావు అని. నవ్వుకుంటా ఆడు, సపోర్ట్ చేస్తాడు. బిగ్ బాస్ అయితే బాగానే సపోర్ట్ చేస్తున్నట్టుంది. మరి నీకు ఎంతవరకు వెళ్తావో నాకైతే తెలియదు కానీ టాప్ 5లో ఉండాలని అయితే నేను కోరుకుంటున్నా. నెక్స్ట్ సోనియక్క, ఏం సోనియక్క నువ్వే తెలుసుకుంటావు, నీ వల్ల నీవే తెలుసుకుంటావు, పక్కన గురించి ఆలోచించావు నువ్వు. ఎంతసేపు నాదే కరెక్ట్, మా వాళ్ళే కరెక్ట్, ఆగండి అన్నట్టు మొత్తం నీ గురించి ఆలోచిస్తున్నావు, నీ టీం గురించి ఆలోచిస్తున్నావు అన్నట్టు కొంచెం లీక్ అవుతుంది. ఏదో సీతక్క చేతులు ఏదో చెప్పినావు, నువ్వు చెవుల మొత్తం వెబ్సైట్లలో మొత్తం నీ గురించి రాస్తారు. ఉన్నాడంట, అలా ఎవరు ఉన్నాడంట, త్వరలో పెళ్ళంట, సంథింగ్ ఏదో డివర్స్ అయిందంట, వీళ్ళిద్దరు కలిసి ఛాన్స్ ఉందంట అని చెప్పి లీక్ లేని బయటికి తెచ్చుకోకాకు. ఎందుకంటే అది మీ పర్సనల్ విషయం లాగా ఉంచండి. లోపల మీరు ఆడే ఆట బట్టి మీ పర్సనల్ జీవితం కూడా ఖరాబ్ చేస్తారు మన యూట్యూబర్లు, సోషల్ మీడియా సంకనాకి ఇస్తారు. సోషల్ మీడియాల సోషల్ సర్వీస్ చేయమంటే చెయ్యి మూసుకుంటారు, వాళ్ళు ఏం చేయరు, మొత్తం వాళ్ళ రచ్చేందో వాళ్ళ బతికిలేందో వాళ్ళే చూసుకుంటారు. సో కంట్రోల్గా ఉండు, లిమిట్గా ఉండి నీ పర్సనల్ లైఫ్ను బయటకు తీసుకురాకు, అనవసరంగా ఆగమైపోతావు. ఓకేనా? ఆ గేమ్ రాత్రి మాకు అనిపించింది, పంపు దగ్గర గొడవలు ఉంటాయి చూసా ఊర్లల్లా అలా అనిపించింది ఒక్కసారిగా. నిజంగా అలా మొత్తం కోడిగుడ్ల గేమ్ లో బిందెలు గుర్తొచ్చినాయి అనమాట. పల్లెటూరు జనాలకి పల్లెటూరులకి అందరికి బిందెలు రచ్చరచ్చ అసలు కొట్టుకుంటారు. మరి దారుణం, ఆ బుట్టని లేపి అవసరం తీరేస్తారు, తంతున్నారు. అమ్మ ఫుడ్ అఫ్ కోర్స్ అది ప్లాస్టిక్ గుడ్లు కానీ ఫుడ్ లాంటిది తన్నద్దు, ఇసిరేయద్దు. ఓకేనా? జాగ్రత్త ఆడండి, ఎందుకంటే కోడిగుడ్డు అనేది మనం తినే ఆహార పదార్థం. దాన్ని కూడా మీరు కంట్రోల్ లేకుండా పద్ధతి లేకుండా ఆడితే రచ్చరచ్చ అయితే అలా అయితే పద్ధతి కాదు. బయట మీకు మైనస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంది. నమస్తే చిట్టేకపో. ఇంకా ఇంకోటి ఏంటంటే ఎర్ర కోడిగుడ్డు ఒకటి దొరికింది. ఎర్ర కోడిగుడ్డ నాకు కనపడలేదే, మరి కనపడింది. ఓకే, మిస్ అయింటది. నీకు కనపడలేదు అయితే ఆ ఎర్ర కోడిగుడ్డు నేనే అనమాట. తెల్ల కోడిగుడ్లు తెచ్చినా ఇప్పుడు రచ్చ చేస్తా. సైలెంట్ గా దాచాడు ఎర్ర కోడిగుడ్ని. ఓకే, ఎర్ర కోడి వల్ల ఏంటి బెనిఫిట్ అసలు? ఎర్రకోడి మరి ఎవరి దగ్గర ఉంటే వాళ్ళే గెలుస్తారేమో, లేదంటే వాడికి డేంజర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఎరుపు కాబట్టి అదే దాచుకున్నది గొప్పగా దాచుకున్నాడు, డేంజర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. మరి అది కూడా కంట్రోల్. మన హీరో డైరెక్టర్ కాబోతున్నాడంట ఓం ఆదిత్య సార్. మీలో కొంచెం ఆవేశం వస్తుంది, కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే ఏజ్ కూడా నా ఏజ్ ఉన్నట్టుంది, 49 అని తెలిసింది, 48, 49 అని చెప్పేసింది. ఆవేశపడకండి, మీరు ఫిజికల్ గేమ్లు ఆడగలరు. ఆవేశం కంట్రోల్లో పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆడగలుగుతారు. ఎందుకంటే మీ ఏజ్ ఎక్స్పీరియన్స్ మీకు కొన్ని తెలుస్తుంది, కొన్ని టెక్నిక్స్ ద్వారా ఆడొచ్చు, మెంటల్ టెక్నిక్స్ ద్వారా ఆడొచ్చు. బీపీని కంట్రోల్లో పెట్టేసుకోండి. బీపీ వస్తున్నట్టుగా అనిపించేస్తుంది, కింద పడిపోతే మీకు ఇబ్బంది, మీ ఫ్యామిలీకి ఇబ్బంది, చూసి అభిమానులకు కూడా ఇబ్బంది, బిగ్ బాస్ కూడా చాలా బాధ అయింది. ముందుగా మీ ఫ్యూచర్ లైఫ్కు, మీ పర్సనల్ లైఫ్కి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. మీరు కొంచెం బీపీని కంట్రోల్ చేసుకొని ఆడండి, హ్యాపీగా ఆడొచ్చండి. నబీల్ అఫ్రీద్ అయితే నాకైతే కిర్రాక్ పోయా, యష్మి అండ్ నబీల్ అఫ్రీద్. ఇంకోటి సీత నిజంగా కిర్రాక్ సీత ఏం అరిచింది నిజంగా. ఇప్పుడు దాకా కిర్రాక్ సీత అన్నట్టు ప్రతిరోజు చూస్తున్నా, అంత ఎండింగ్ లో అయిపోయినాక ప్రతిరోజు బిగ్ బాస్ ముద్దు పెడతాను. మరి బిగ్ బాస్ కా నాగార్జునకా ఇది నాకు తెలియాలి. అదే తెలియట్లా మాకు కూడా. ఆ క్వశ్చన్ మార్క్ అయితే మాకు ఉంది. కాకపోతే రాత్రి చేసిన రచ్చ సీత బాబు, ఆ కోడిగుడ్ల రచ్చ, వాళ్ళు కొట్టుకోవడం, తిట్టుకోవడం, అరుసుకోవడం. కానీ అమ్మాయిల అబ్బాయిలు కూడా మరి ఫిజికల్ టచ్ అయిపోయి నెట్టేస్తున్నారు. కొంచెం అమ్మాయిలకు ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంది. అబ్బాయిలకు నన్ను అని డైలాగ్ ఒకటి వచ్చింది మధ్యలో. మన విష్ణు అమ్మా వీళ్ళకు 120 దాటిపోయినాయి, వాళ్ళకి 25, 26, 36 ఉన్నాయి. ఆ ఫైనల్ రిపోర్ట్ తెలియగానే ఎగిరేసింది. మళ్ళీ ఆగానే నిఖిల్ వాళ్ళు కంట్రోల్ చేస్తుంటే ఏమైంది అబ్బా ఏం గేమ్ ఆడుతున్నావు కాకి, మస్తు అబద్ధాలు చెప్తున్నావు, మస్తు ఫేక్ గేమ్ ఆడుతావు, ఏం తెలియనట్టే. మళ్ళీ గెలిచినావు, మాకు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి రెచ్చిపోయింది అన్నది. నిఖిల్ వాళ్ళు కంట్రోల్లో పెట్టగానే ఏమైంది నేను వినలే, మస్తు యాక్టింగ్ చేస్తున్నది. వద్దు, బయట నీకు మైనస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటుంది. మంచిగా ఆడు, ఎందుకంటే నిన్ను చాలా ప్రోగ్రాంలో చూసారు. వర్ష అంటే ఓ కిర్రాకు, సీత అంటే ఓ కిర్రాకు, వర్ష కాదు విష్ణు. ఇంకోటి ఏంటే పోవే
జెంట్స్ కూడా ఓకే ఫ్రెండ్స్ అయిపోయారు కాబట్టి అలా అనుకుంటారు, ప్రాబ్లం లేదు, నో ప్రాబ్లం, చెల్తా అది. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అందరు కలిసి ఒక టీం లాగా అవుతారు కాబట్టి వాళ్ళకి నడిచేస్తుంది, ఏం కాదు. రావే పోరా మరి ఇక బూతులు మాట్లాడుకుంటేనే అవుతుంది, బూతులు లాగా పోదని కోరుకుంటారు అనేది. ఈసారి ఎవరు ఉంటారు, ఎవరు తీస్తారు? ఇప్పుడు ఈ థర్డ్ నేను ఫస్ట్ వీక్ బేబక్క ఫైనల్ దాకా ఉండాలని ఆమె పోయింది, సెకండ్ వీక్ భాష అనుకున్నా, ఆయన దోసేశారు. మరి ఇప్పుడు పేరు చెప్పాలంటే భయం అవుతుంది, నేను ఎవరు పేరు చెప్తే వాళ్ళే పోయేటట్టున్నారు, ప్రేరణ లేదంటే యష్మినా, వీళ్ళిద్దరిలో ఎవరో పోయేటట్టున్నారు. నాకైతే యష్మి బాగా ఆడింది, వాళ్ళు ఉండాలని నేను కోరుకుంటున్నా. సో ఆమెనే పోయేటట్టుంది, ఎందుకంటే వాళ్ళ ఓటింగ్ ప్రకారం చూస్తే యష్మికి ఎక్కువ పడ్డాయి. సో బయట పబ్లిక్ ఎట్లుందో నాకు తెలిసి రాత్రే ఆ గేమ్ ప్రకారం యష్మికి ఓటింగ్ పెరిగే ఛాన్సెస్ అయితే పక్కా ఉన్నది. యష్మి ఉండాలి, లేదంటే ప్రేరణ కానీ ఇంకా డల్గున్న వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు వెళ్ళిపోవాలి. నేనేమనుకున్నా అంటే లేడీస్ ఎవరు బయటికి రారు, జెంట్స్ లో ఒకళ్ళు వస్తారు. జెంట్స్ లో అంటే ఆదిత్య గారిని పంపిస్తారేమో మరి ఇక పక్క బయటకు వస్తాడు. ఇక మణికంఠ అయితే పోడు నాన్న, ఆడు ఏడుస్తున్నాడు, సెంటిమెంట్ తో చంపేస్తున్నాడు, వద్దు అనుకున్నా నేనే ఓటేయాల్సి వస్తుంది మణికంఠకి. ఎందుకంటే లాస్ట్ ఒక వీడియో ఉంది మా దగ్గర, ఆ వీడియో వచ్చి తీసుకుని వెళ్ళారు. ఆ బయటకు వచ్చేస్తున్నాడు, మళ్ళీ మాకు తర్వాత ఎందుకు ఆ వీడియో అన్నారు. సో ఆ టీం నెంబర్ లో అతను ఒకడే కాబట్టి మనోడే వచ్చేస్తున్నాడు బయటకు అయితే మాకు అనిపించింది నైట్. ఓకే, సో ఆయనే వస్తాడు అనుకుంటున్నా. యాక్చువల్గా ఈ రెండు టీంలు కూడా మంచి కన్నింగ్ గేమ్ ఆడుతున్నాయి. ఎదుటి టీంలో ఎవడైతే పోటీగా ఉన్నాడో గట్టిగా ఉన్నాడు అనుకుంటారో వానికి బయటికి పంపించండి, లేదంటే వాడిని తీసేయండి అన్నట్టుగా ఆడుతున్నారు. రాత్రి కూడా మళ్ళీ నబీల్ పక్కకు పంపిస్తారు అనుకున్నా, సీతను పంపించారు. ఎందుకంటే సీత కూడా గట్టిగా మాట్లాడుతుంది, అరుస్తుంది కదా. సీత కాదు, ప్రేరణ పక్క తప్పించారు, నబీల్నే తీసేస్తారు అనుకున్నా, ప్రేరణ పక్క తప్పించారు. అంటే వాళ్ళకి ఎవరు ఆపోజిట్ గా ఉంటే గట్టిగా స్ట్రాంగ్ గా వాళ్ళని పక్క దూసాలనే ప్రయత్నం జరుగుతుంది అయితే క్లియర్ గా. ఓకే, థ్యాంక్ యూ.